నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ సర్కార్ 9,74,000 కోట్ల అప్పులు చేసిందన్న సీఎం. ప్రతి పౌరుడి తలసరి రుణం రెట్టింపైందని శ్వేతపత్రం. శాంతి భద్రతలపై జగన్ అసత్యాలు చెబుతున్నారన్న చంద్రబాబు. హత్యకు గురయ్యారంటున్న 36 మంది పేర్లు ఇవ్వాలని సవాల్. మదనపల్లె సబ్ కలెక్టరేట్ కి భూ బాధితుల తాకిడి. పెద్దిరెడ్డి ఆయన అనుచరుల అరాచకాలపై ఫిర్యాదులు. వరదతో జలదిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని జనం ఆవేదన. కార్గిల్ యుద్ధంతో భారత్ సత్తా చాటిందన్న ప్రధాని మోదీ. సైనికుల త్యాగాలకు దేశం రుణపడి ఉందంటూ వ్యాఖ్య. మరి కొద్ది గంటల్లో ప్యారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు. ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ పాలనలో 9,74,000 కోట్లకు పైగా రుణభారం పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారని, స్థానిక సంస్థల నిధులను మళ్లించారని మండిపడ్డారు. గత పాలకుల అసమర్థత వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గి అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని, 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. 9,74,000 కోట్లు అప్పులు చేశారన్నారు. వైకాపా ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈరోజు అప్పు 19 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్స్ అన్ని కలిపి గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ 1,13,244 కోట్లు. ఆ కాంట్రాక్ట్లు కూడా. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,920 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1,196 కోట్లు. మొత్తం కానీ మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ 1,35,000 కోట్లకు బ్రేకప్ ఇచ్చాం. మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు, కరెంట్ అప్పులు ఇవి. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో వృద్ధి తగ్గిపోయిందని చంద్రబాబు అన్నారు. వ్యవసాయంలో వృద్ధి రేటు 5.7%, సేవల రంగంలో 2% తగ్గిందన్నారు. వృద్ధి రేటు 13.5 నుంచి 10.5% పడిపోయిందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం 76,195 కోట్లు తగ్గిపోయిందని చెప్పారు. రోడ్లపై కనీసం తట్ట మట్టి కూడా వేయలేదన్న చంద్రబాబు వారు చేసిన అభివృద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ముఖ్యం. ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది. జీతాలు ఇవ్వడం, వెల్ఫేర్ ఇవ్వడం, ఇవి ఇవ్వాలి. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే 2014-19 కంటే 60% తగ్గిపోయింది. 40% ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. 40% ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది. ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను. 1% గ్రోత్ వస్తే 15,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది. 5% పెంచుకోగలిగితే 75,000 కోట్లు వస్తుంది. నిన్న కేంద్రం 15,000 కోట్ల రూపాయల అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం, మనం సంపాదించుకోలేక. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది. అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా 18-19కి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం. ఈరోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం. 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్, అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బతిన్నాం. ఒక్క వాటర్ రిసోర్స్ లో 14-15-19లో
45,000 కోట్లు పెడితే 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 8,808 కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది 1,300 కోట్లు. అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు, రోడ్డు మీద ఎక్కడా మట్టేలేదు 5 ఏళ్లలో. అందువలన మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా. పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని సీఎం అన్నారు. 1667 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు చెప్పారు. పట్టిసీమ వల్ల 44,000 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. తనకు పేరొస్తుందని వైకాపా పాలనలో పట్టిసీమను కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. వైకాపా చేతగానితనం వల్ల పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ మళ్లీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. పోలవరం 15,304 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో 11,702 కోట్లు 14-19 ఖర్చు పెట్టాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆ రోజు అధికారం ఉంటే 2021కి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. ఇంకా 3 ఏళ్లు అంటున్నాం, అంటే 27కి వస్తుందా, 28కి వస్తుందా? నిన్ననే అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫ్రామ్ వాల్ దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, ఒపీనియన్ తీసుకున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యారలల్ గా మళ్ళా న్యూ డయాఫ్రామ్ వాల్ కట్టాలని, ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే నిన్న రికమెండ్ చేశాం కేబినెట్ లో. అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ నుంటే బాగుండే, కానీ ఒక దుర్మార్గమైన పాలన వల్ల 466 కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ ని 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. రాజధానిలో అభివృద్ధి కొనసాగి ఉంటే 3 లక్షల కోట్ల ఆస్తి, 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు. కానీ వైకాపా కక్షపూరిత ధోరణి వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఈ రోజు అమరావతి అధ్యక్ష, ఆ రోజు కానీ ఇదే స్పీడ్ లో కానీ జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది. అమరావతి ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది. దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద 2 లక్షల నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది. ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గత చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలను అమలు చేస్తామన్నారు. ఏపీని మళ్లీ రీబిల్డ్ చేయాలని, ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సభ్యులను కోరారు. రాష్ట్రంలో అప్పులు పెరిగినట్టు ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు ప్రచారం చేసి గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారంటూ జగన్ విమర్శించారు. ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరగొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి? రాష్ట్రంలో అప్పులు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరగొట్టారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందా అసలు? ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట్ట చెప్పగలుగుతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలకు తగ్గించాడు. పోనీ ఆ 10 లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యైనా నిజాలు చెప్పించాడంటే అది లేదు. ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. మరి ఎక్కడ 14 లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని చెప్పించడం ధర్మమేనా? ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం 7,48,000 మాత్రమే ఉండడం వాస్తవమైతే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా? జగన్ అసెంబ్లీకి రాకుండా శ్వేతపత్రాలపై అబద్ధాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. హత్యలు జరిగాయని చెబుతున్న జగన్ ఇప్పటి వరకు చనిపోయిన 36 మంది పేర్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలేది లేదని, వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు 7,45,000 కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరా రషీద్? చంపిన వాడెవరు, చచ్చిన వారెవరు, ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసులను నువ్వు ఓపెన్ చేస్తా. ఈ రోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమా అని సవాలు విసురుతున్నాను అధ్యక్ష. మాయ మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు. బాబాయిని చంపేసే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయి తెలియదు. చెప్పాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా అధ్యక్ష. మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు, ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వికసిత్ భారత్ 2047 అజెండాగా శనివారం జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా ఏపీ ప్రభుత్వం వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపయోగిస్తాయో సీఎం చెప్పనున్నారు. ప్రాథమిక రంగం పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం వెల్లడించనున్నారు. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ప్రణాళికలను వివరించనున్నారు. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రస్తావించనున్నారు. డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముందు, తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో ఇంటి దొంగల పాత్రపై రెవెన్యూ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తోంది. అటు ఇది ప్రమాదం కాదని ఇప్పటికే తేల్చిన పోలీసులు దస్త్రాల దహనం ఘటనలో వైసీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం గాలిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం వెనుక కుట్రకోణంపై 5వ రోజు విచారణ కొనసాగింది. దస్త్రాల దహనం కేసులో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోదియా తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేయడంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 3 రోజుల పాటు మదనపల్లిలో మకాం వేసిన సిసోదియా పెద్దిరెడ్డి భూ బాధితుల నుంచి 2వ రోజు అర్జీలు స్వీకరించారు. మదనపల్లె నుంచి రాయచోటిలోని కలెక్టరేట్కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో దాదాపు 2,16,000 ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్లో పెట్టారని, 4,400 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు సిసోదియా వెల్లడించారు. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. 11 మందితో ఎంక్వైరీ చేశాం. ఒక 4-5 ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు. మాధవరెడ్డి అబ్స్కాండ్ అయిపోయాడు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. చర్యలు తీసుకుంటాం. కొంతమంది సస్పెండ్ అవుతారు, కొంతమంది అరెస్ట్ అవుతారు. డాటెడ్ ల్యాండ్స్, 22A ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ చేశారు, దాని మీద మళ్ళీ రీవెరిఫై చేయడం జరుగుతుంది. మా అనుమానం ఏంటంటే ఇది 20 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ చేయొచ్చు అని దీన్ని ఆశ్రయ తీసుకొని ఇనెలిజిబుల్ డీపట్టా ల్యాండ్స్ని కూడా ఫ్రీ హోల్డ్ చేశారేమో మాకు ఒక డౌట్ వస్తుంది. కాబట్టి కలెక్టర్ గారిని మొత్తం మళ్ళీ రికార్డులు పరిశీలించి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకున్నాం. దస్త్రాల దహనం ఘటనలో మరికొందరు అనుమానితులను మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారించారు. కేసు పురోగతిపై సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్య 5 రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ట్రాన్స్కో, అగ్నిమాపక సిబ్బందిని డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు.
వైఎస్ఆర్ జిల్లా స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోదియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లాలో పర్యటన ముగించుకుని విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో కడపలోని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ జిల్లా కార్యాలయాన్ని కలెక్టర్ జేసీలతో కలిసి పరిశీలించారు. ఎక్కడా సమస్యలు రాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వర్తించాలని జిల్లా రిజిస్ట్రార్కు సూచించారు. అంతకుముందు కలెక్టరేట్లో సిసోదియాకు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ అదితి సింగ్ స్వాగతం పలికారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నాయని, ఇదేమని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారని భూబాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో 2వ రోజు పెద్దిరెడ్డి భూబాధితులు అర్జీలు అందజేశారు. మాజీ మంత్రి అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. 2016లో చిన్నపిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు మాధవరెడ్డి కానీ, మళ్ళా మల్లికార్జున కానీ, గిరీష్, కట్ల రాంబాబు వీళ్ళంతా కొంతమంది చేరి లేనటువంటి ఎక్స్టెంట్ని, లేనటువంటి సర్వే నెంబర్లు సృష్టించి పేపర్లు క్రియేట్ చేసి దానిపైన 1B చేసుకున్నారు వాళ్ళ పేరుతో. 2020లో వీళ్ళంతా వచ్చి ఇది మాదే భూమి అని చెప్పి దౌర్జన్యంగా దగ్గర 200 మంది రాయచోటి పులివెందుల నుంచి వచ్చినారు. భూమిని సదరం చేసేసి ప్లాట్లు కొట్టి అమ్మేదానికి ప్రయత్నించినారు. వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. పెద్దరెడ్డి మనుషులు నంపించి 3 ఎకరాల భూమి పెరుక్కున్నారు, ఒక ఇల్లు పెరుక్కున్నారు. మామిడి చెట్లు 100 చెట్లు నాటుంటే అది మేము భయపడిపోయి సంతకాలు పెట్టేసి వదిలేసినాము. మా భూమి 3 ఎకరాల 15 సెంట్లు ఉంది సార్. 5 ఏళ్ళ నుంచి ఏరే వాళ్ళ భూమి వైసీపీ వాళ్ళు వచ్చేసి అది ఆక్రమించుకునేసినారు. మేము స్పందనకు పోయినాము, తర్వాత ఎంఆర్ఓను, ఈఆర్ఓను అందరిని కలిస్తేనేమో వాళ్ళు లేదు మీకు లేదమ్మా, మీ పేరు లేదు, మీ పేరు లేదు అంటారు. ఏం మేడం మా పరిస్థితి అంటే కేసు పెట్టుకోపోండి అంటారు. మా భూమి 129లోనో 128లోనో ఉండదు సార్. ఆ భూమి కబ్జా చేసినారు సార్ పెద్దిరెడ్డి మనుషులు, సౌదారెడ్డి, గిరినాథ్ రెడ్డి, లాయర్ అమర్నాథ్ రెడ్డి సార్. అది వాళ్ళ నుంచి మాకు భూమి విడిపించాలని, మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాం. ఇది రైతు భరోసా పడుతుంది, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఉండిపోయినాం కదా, వాళ్ళంతకు వాళ్ళే దౌర్జన్యం చేసి అవి చేసుకొని తింటున్నారు. మా భూములు మాకు ఏడంటే ఎట్లా వస్తారా అని మీరు నరికేస్తాం భూముల కాడికి వస్తే అంటారు. మాది వచ్చి 4 ఎకరాల 28 సెంట్లు ఉంది. అక్కడ వచ్చి మా యొక్క ఆయమ 4 ఎకరాల 28 సెంట్లు ఆయమ మా నాయన పేరుతో చేసుకునేది ఉంది. వాళ్ళకి వైఎస్ఆర్ సపోర్ట్ ఉంది. వాళ్ళు బెదిరించేది మమ్మల్ని పోతే అతాకే. మేము ఎంఆర్ఓకి చెప్పినాం, ములకల చెరువు, మళ్ళీ సబ్ కలెక్టర్కు లెటర్ ఇచ్చినాము. వాళ్ళు ఎవరు కానీ ఏం పట్టించుకోవాలి. 4 ఏళ్ళ నుండి తిరుగుతున్నాము. పులిచెర్ల మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి 29 ఎకరాలు పట్టా కొని 220 ఎకరాలు అటవీ భూములను పూర్తి స్థాయిలో పట్టా చేసుకొని అనుభవిస్తూ 1.5 కోటి రూపాయల అక్కడికి రోడ్డు వేసుకున్నాడు. ప్రభుత్వ యొక్క నిధులతో 1.5 కోటి రూపాయలు విలువ పెట్టి సిమెంట్ రోడ్డు వేసుకొని 6.5 కిలోమీటర్ రోడ్డు వేసుకొని దాన్ని అనుభవిస్తూ అక్కడ ఎవరిని రానియకుండా ఆ భూములన్నీ అనుభవిస్తున్నాడు. అవి మొత్తం వాళ్ళ భార్య పేరుతో, తమ్ముడి పేరుతో, కొడుకు పేరుతో, కొడుకు మిథున్ రెడ్డి పేరుతో, తమ్ముని కొడుకు పేరుతో పూర్తి స్థాయిలో తీసుకొని ఉన్నాడు. కాబట్టి అతన్ని పూర్తి స్థాయిగా 24 గంటల్లో అతన్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలి, రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి. వీళ్ళని అరెస్ట్ చేయకపోతే ముల్లంగా రేపు పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకునేస్తాడు ఆ భూమి కాడ. గోదావరి వరద కోనసీమలోని లంక గ్రామాల ప్రజల్ని కునుకు లేకుండా చేస్తోంది. వశిష్ట, వైనతయ్య నదీ పాయల్లో వరద ఉధృతికి 4 రోజులుగా నీటిలోనే జనం కాలం వెళ్లదీస్తున్నారు. ఇల్లు, తోటలో జలదిగ్బంధంలో ఉండటంతో నానా అవస్థలు పడుతున్నారు. గోదావరిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 12,64,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద కోనసీమలోని లంక గ్రామాలను ముంచెత్తుతోంది. ధవళేశ్వరం నుంచి వస్తున్న వరదతో వశిష్ట, వైనతయ్య నదీపాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ 2 నదీపాయల మధ్య ఉన్న కోనసీమ జిల్లాలోని బూరుగు లంక, ఏనుగుపల్లి లంక, శివాయక లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గౌతమి, గోదావరి తీరమంతా ప్రమాదకరంగా మారింది. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కపిలేశ్వరం మండలాలతో పాటు మొత్తం పంట పొలాలను వరద నీరు చుట్టుముట్టేసింది. అయినవిల్లి మండలంలోని గౌతమి, గోదావరి తీరంలోని లంకల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కాజ్వేలపై నుంచి వరద ప్రవహిస్తుండటం రాకపోకలు స్తంభించిపోయాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గురజాపు లంక, లంక ఆఫ్ ఠానే లంక, కూనలంకలను కూడా వరద చుట్టుముట్టింది. పశువుల లంకతో పాటు తాళ్లరేవు మండలంలోని లంక గ్రామాలు, రామచంద్రాపురం పరిధిలోని షేరిల్లంక గ్రామాలు వరద నీటిలోనే నానుతున్నాయి.
పి గన్నవరం మండలం వైనతయ్య గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంకలో సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుతం వీరంతా నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు 4 రోజులుగా చదువులకు దూరమయ్యారు. లంక గ్రామాల్లో పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. రోజుల తరబడి కూరగాయలు, అరటి, బొప్పాయి పంటలు నీటిలో నానుతున్నాయి. మునిగిపోయిన పంటలు ఏమాత్రం చేతికి అందకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు భారత్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ను పురస్కరించుకుని ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆనాటి యుద్ధంలో అమరులైన కుటుంబాలతో ప్రధాని ముచ్చటించారు. తర్వాత షిన్కుండ్లా సొరంగ పనుల ప్రాజెక్టును ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారన్నారు. కార్గిల్లో యుద్ధం మాత్రమే గెలవలేదు, భారత్ సత్తా సామర్థ్యాన్ని చాటామని చెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశం పాకిస్తాన్కు మరోసారి గట్టిగా హెచ్చరిక పంపారు. ఇప్పుడిప్పుడా అని ఎందరూ ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు రంగం సిద్ధమైంది. 100 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశ్వ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కడంతో ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు ఫ్రాన్స్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఆతిథ్యమిస్తున్న ఈ ఒలింపిక్స్ మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు గేమ్స్ వైడ్ ఓపెన్ నినాదంతో జరగనున్నాయి. కరోనా కారణంగా 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ పెద్దగా సందడి లేకుండా ముగిశాయి. దాంతో ఇప్పుడు పునర్వైభవం తీసుకొచ్చేలా విశ్వ క్రీడలను ఘనంగా నిర్వహించేందుకు ప్యారిస్ ప్రత్యేకంగా సిద్ధమైంది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్టేడియంలో కాకుండా బహిరంగంగా ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. ప్యారిస్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సెన్ నది వేదికగా ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. 6 కిలోమీటర్ల పొడవున పడవల్లో 205 దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించనున్నారు. వేల మంది క్రీడాకారులు నదిలో 100 పడవలపై 6 కిలోమీటర్ల మేర పరేడ్గా వెళ్తూ ఐఫిల్ టవర్ సమీపంలోని ప్రధాన వేదికను చేరనున్నారు. దాదాపు 3000 మంది డాన్సర్లు, సింగర్లు 12 విభాగాలుగా విడిపోయి ఆరంభ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఐఫిల్ టవర్ లాంటి చారిత్రక కట్టడాల నడుమ ఫ్రెంచ్ ఘన వారసత్వాన్ని చాటేందుకు ఈ క్రీడలను ఫ్రాన్స్ వేదికగా మలుచుకోనుంది.